ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 అమెజాన్ ప్రైమ్ వీడియోలో సందడి చేస్తోంది. 4 ఏళ్ల నిరీక్షణ తర్వాత వచ్చిన ఈ వెబ్ సిరీస్ 6.5 గంటల రన్టైమ్తో వచ్చినా అన్ని వైపులా నుంచి అద్భుతమైన రివ్యూలు అందుకుంటోంది. మనోజ్ బాజ్పాయి శ్రీకాంత్ తివారీగా మళ్లీ తనదైన మార్క్ చూపించాడు. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 వచ్చేసింది. 4 ఏళ్లపాటు ఊరించిన ఈ వెబ్ సిరీస్ మొత్తానికి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఏకంగా 6.5 గంటల రన్టైమ్తో వచ్చినా అన్ని వైపులా నుంచి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. 4 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 3వ సీజన్తో ది ఫ్యామిలీ మ్యాన్ తిరిగి వచ్చింది. ఇంటెలిజెన్స్ ఆఫీసర్ శ్రీకాంత్ తివారీగా మనోజ్ బాజ్పాయి మళ్లీ వచ్చాడు. ఈసారి నార్త్ ఈస్ట్ ఇండియా నేపథ్యంలో సాగిన కథ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 7 ఎపిసోడ్లు, 6.5 గంటల రన్టైమ్తో రావడం విశేషం. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 స్టోరీ ఎపిసోడ్స్ ఈ సీజన్ మరింత డార్క్, భావోద్వేగభరితంగా, ఉద్రిక్తమైన, వాస్తవిక కథనంతో నిండి ఉంటుందని మేకర్స్ హామీ ఇచ్చినట్లే సాగింది. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3లో 7 ఎపిసోడ్లు ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ 40 నుండి 50 నిమిషాలు ఉండటం విశేషం. మొత్తంగా 6.5 గంటలు సాగుతుంది. కొత్త విలన్, కొత్త పాత్రలు ఒక యూజర్ స్పందిస్తూ ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 ఎక్కువగా జైదీప్ అహ్లావత్ కారణంగా చూడొచ్చు. ఈసారి మనోజ్ బాజ్పాయి కంటే ఆయనకు బలమైన పాత్ర ఉంది. ఈ సీజన్లో మనోజ్ పాత్రకు తగినంత స్క్రీన్ టైం దొరకలేదు అని అన్నారు. మరొక యూజర్ స్పందిస్తూ ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 చాలా బాగుంది. అభిమానులు ఆశించే దృఢమైన నటన, గ్రిప్పింగ్ యాక్షన్, బలమైన ఫ్యామిలీ డ్రామాను అందిస్తుంది. కానీ మునుపటి సీజన్లతో పోలిస్తే కొంచెం వెనుకబడింది. కొత్తగా చూసే వారికి కూడా ఇది బాగానే ఉంటుంది అని అభిప్రాయపడ్డారు. మరో యూజర్ స్పందిస్తూ ఈ ఫ్రాంచైజీకి జీవితాంతం అభిమానిగానే ఉంటానని, 3వ సీజన్ 6.5 గంటలు క్షణాల్లో అయిపోయినట్లు అనిపించిందని అనడం విశేషం. మొత్తం మీద ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 అభిమానులను నిరాశపరచలేదు. కొత్త విలన్, గ్రిప్పింగ్ స్టోరీలైన్తో ఈ సీజన్ డార్క్, భావోద్వేగభరితంగా సాగింది. మళ్లీ చూసేందుకు సిద్ధంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.